షలోమ్. టుడే దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నారు తన యొక్క బైబిల్ గ్రంథం ద్వారా నీతో దేవుడు ఎటువంటి ప్రమాణం చేస్తున్నారు, ఏం ప్రమాణం చేస్తున్నారు? ద బుక్ ఆఫ్ చాప్టర్ జోబ్ 29 అండ్ వర్స్ 6 మనకు ఏం తెలియజేస్తుంది? నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. వెన్ ఐ వాష్డ్ మై స్టెప్స్ విత్ బటర్ అండ్ ద రాక్ poured me అవుట్ రివర్స్ ఆఫ్ ఆయిల్. ఎప్పుడైతే నువ్వు పని చేస్తావో ఆ పని చేసినందుకు తగిన వేతనము చేపించుకున్న వాళ్ళు ఇస్తారు. అలా నీ కష్టానికి నువ్వు సమాధానాన్ని, లాభాన్ని పొందుకున్నప్పుడు నీవు ఆనందంతో ఉంటావు, సంతోషంతో ఉంటావు. ఆ చేసిన పని వల్ల నీకు ఆనందంతో ఉంటావు. దానివల్ల నీవు పోషించుకోవడం జరుగుతుంది. అలా నీ ప్రతి అడుగు నేతిలో పడాలి అంటే మంచి మార్గంలో పడడం. ఒక విత్తనము భూమిలో పడితే ఒక విధంగా ఫలిస్తుంది, ఒక విత్తనము రోడ్డు మీద పడితే ఒక విధంగా ఫలించకుండా ఎండిపోవడం జరుగుతుంది. అలా నీ యొక్క పని, నువ్వు చేస్తున్న పని ఎలా ఉంటుందో నీకు అర్థమైపోతుంది. ఆ యొక్క నువ్వు చేసిన పనికి నీకు తగిన వేతనం చెల్లిస్తున్నప్పుడు నువ్వు బాగుపడతావు, లాభం వస్తుంది నీ జీవితంలో. అలాగా పడనప్పుడు నష్టపోతావు. దేవుని నమ్ముకున్న వారిని దేవుడు నష్టపరచడు. నీ యొక్క అడుగులను నీతి మార్గంలో నడిపిస్తాడు, తప్పుపోనివ్వడు నీ మార్గమును. ఆ యొక్క నువ్వేస్తున్న ప్రతి స్టెప్కి లాభాన్ని చేకూరుస్తాడు. నష్టపరిచే దేవుడు కారు అయినా నీ యొక్క ప్రతి అడుగును కూడా దేవుడు సమాధానంగా చేస్తాడు. నీతిమంతుడు ఆశించింది దొరుకును అన్నాడు. దేవుని నమ్ముకున్న ఏ వ్యక్తి యొక్క అడుగులు కూడా ఇరుకు మార్గంలో పడవు, ఇబ్బందుల మార్గంలో పడవు. దేవుడు అంతగా యేసుక్రీస్తు గారు తన నమ్ముకున్న బిడ్డలను కాపాడతారు, తన పిల్లల్ని కాపాడతారు. ఎందుకంటే వారు యేసుక్రీస్తు రక్తం చేత కొనబడ్డవారు, ఆయన యొక్క రక్తంతో శుద్ధి చేయబడ్డవారు, వారు పరలోకానికి వారసులు. ఇంకా నువ్వు ఏంటంటే బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అంటే అర్థం ఏంటి అంటే ఆయన గెచ్చమైన తోటలో ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందువుల వలె ఆయన శరీరం నుండి కారిపోయి ప్రవాహముగా మారింది. అది అనేకులను ప్రభావితం చేసింది, అనేకులలో మార్పు కలగజేసింది. నువ్వు వేస్తున్న స్టెప్స్, నువ్వు వేస్తున్న ప్రణాళికలు, ప్లాన్స్ ఈరోజు నిన్ను నష్టపరుస్తున్నాయా? నువ్వు ఎంత చేసినా కలిసి రావట్లేదా? నువ్వేం చేసినా, ఏ పని పెట్టుకున్నా కానీ అది నష్టపోతున్నావా? ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ నష్టపోతున్నావా ఈరోజు? అయితే ఒకసారి దేవుడైన యేసుక్రీస్తు గారికి ప్రార్థన చేసి చూడు, తను దీవిస్తాడు. ఇక నష్టపోవు. నీతిమంతును ఎప్పుడు దేవుడు నష్టపోనివ్వడు. నీతిమంతుడు ఆయన నమ్ముకున్న బిడ్డలకు ఏ మేలు కొదవలేదు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నువ్వు ఊహించలేని గూఢమైన మర్మాలు నీకు బోధిస్తాను అని చెప్పి దేవుడు తన యొక్క వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఒకసారి ప్రార్థన చేసి నీ యొక్క పని పూనుకో, నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇక నిన్ను నష్టపరచాడు. నువ్వు నష్టాన్ని తీసుకొచ్చేటువంటి అపవాదిని నీ దగ్గరికి రానివ్వడు. దేవుడు నిన్ను ప్రతి విషయంలో కాపాడతారు. అంత గొప్ప దేవుడు. నువ్వు వేస్తున్న ప్రతి స్టెప్పును కూడా, ప్రతి ఆలోచన కూడా దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పటి నుంచి కూడా
నువ్వు మోకరించి ఒక్కసారి ప్రార్థన చేసి చూడు. దేవుడు దెన్ హీ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ ఎవ్రీ సిచ్యువేషన్. నీ దుర్మార్గుల నుంచి, దొంగల నుంచి, చీడ పురుగుల నుంచి నిన్ను దేవుడు కాపాడగల సమర్థుడు. నువ్వు చేసిన ప్రతి పని కూడా బంగారం వలె కలిసి వచ్చేలాగా దేవుడు దీవిస్తాడు. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను అనే దానికి అర్థం ఏంటి అంటే, నువ్వు చేసిన కష్టానికి లాభాలను పొందుకోవడమే దానికి అది అర్థం. నేతిలో పడెను అంటే నేతిలో మీన్స్ నెయ్యి నీకు నెయ్యి మీన్స్ నష్టానికి గుర్తు కాదు, లాభానికి గుర్తు.